మాజీ మంత్రి పేర్ని నాని పైన కేసు నమోదైంది. సో నిన్న ఆయన పోలీసులని బాడీ షేమింగ్ చేశారని, పోలీసులతో వాగ్వాదాన్ని దిగారనేటువంటి విషయంలో ఆయన పైన కేసు నమోదైంది. సో పేర్ని నాని కూల్చివేతల సమయంలో పేర్ని నాని పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. దానికి సంబంధించిన విషయంలో కొంత అక్కడ హై టెన్షన్ క్రియేట్ అయింది. పేర్ని నాని వ్యాఖ్యలపైన కృష్ణా జిల్లా పోలీసులు అధికారులు కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల సంఘం ఆయనపై ఇచ్చిన చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో వైసీపీ నేత పేర్ని కిట్టు పైన చిలకలపూడి పిఎస్లో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణం జరిగింది. అయితే ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి సమయంలో పోలీసుల పైన పేర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సిఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేయడంతో పాటుగా పోలీసులను బెదిరించారు పేర్ని నాని. అయితే పేర్ని నాని వ్యాఖ్యలపైన కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం గురైంది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతోనే బిఎన్ఎస్ సెక్షన్ 196, 353(2), 351 ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిన్న ఏసీపీ గోపాలరావు కూడా పేర్ని నాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను, బందరు కాదు ఏపీలో ఎక్కడ ఉన్నా సరే, నువ్వు తెలంగాణ వెళ్తే అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా సరే నీ ఇంటి సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని. మచిలీపట్నంలో 6వ వార్డులో పలు ఇళ్లను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు బాధితులను పరామర్శించేందుకు ఇటు మంత్రి కొల్లు రవీంద్ర వెళ్లారు. అయితే పోలీసుల తీరుపైన పేర్ని నాని మండిపడ్డారు. ఒకసారి పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దాం. గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. కుమ్మర్లు, తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావు. బట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా పేర్ని నాని పైన కేసు నమోదైంది. అయితే కేసు నమోదైన విషయాన్ని పేర్ని నాని సీరియస్ గా తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు, అంటే మీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కొల్లు రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే ఆ కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి ఆయన నేను ప్రోగ్రాంలో ఉన్నా అంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేదు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పురేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? పేర్ని నాని అటు
కూల్చివేతల పైన ఆగ్రహానికి గురవుతున్నారు. అటు సిఐ స్థాయి అధికారి పైన, కమిషనర్ పైన, ఏసీ పైన కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఏకంగా ఒకవేళ తెలంగాణకి పారిపోయినా తెలంగాణలో అప్పుడు తర్వాత నెక్స్ట్ కేసీఆర్ కాళ్ళైనా పట్టుకొనినా సరే నేను శిక్షిస్తాను, నీ ఇంటి సంగతి చూస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాను. అంటే పేరు నాని పోలీసులని పర్సనల్గా తీసుకున్నారా? డెఫినెట్ గా అదే ఇష్యూ అయితే కనపడుతోంది. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఏదైతే 6వ వార్డులో జనసేన నాయకులకు సంబంధించిన ఇంటిని అక్కడ బుల్డోజర్ తో కూల్చివేయడం తర్వాత సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి అడ్డుకునే, అంటే అక్కడ ఎవరిని రానియకుండా దగ్గరుండి మున్సిపాలిటీ అధికారుల చేత ఆ బిల్డింగ్ ని కూల్చివేసే ప్రక్రియ చేశారు. ఆ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని అలాగే అతని కుమారుడు కిట్టు అక్కడికి వెళ్ళడం, అక్కడ కిట్టుకి అక్కడ ఉన్న పోలీసులకి మధ్య కొంత ఇష్యూ జరగడం, వాళ్ళిద్దరి మధ్య వాదాపవాదాలు జరగడం, కొంత సీరియస్ గానే ఒకరి మీద ఒకరు నీకు మర్యాద ఇచ్చేది ఏంటి అని అక్కడ చిలకపూడి సిఐ పరమేశ్వరరావుకు సంబంధించిన ఇష్యూతో కొంచెం గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మరి కాసేపటికి పేరు నాని అక్కడికి రావడం, అక్కడికి వచ్చి చాలా సీరియస్ అలిగేషన్ అయితే చేశారు. అక్కడ ఎవరైతే అక్రమ నిర్మాణాలు అంటూ కొలదీశారో కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక 45 లక్షలతో కట్టుకున్న నిర్మాణాన్ని కేవలం ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ గా దీన్ని కొలదీశారు. ఇది కరెక్ట్ కాదు అని మున్సిపల్ అధికారులు, కమిషనర్ మీద కూడా ఆయన గట్టిగా మాట్లాడిన పరిస్థితి. మీరు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదు, తెలంగాణలో దాక్కున్నా మీరు తిరిగి మీ చేత ఈ వ్యవహారాలంతా కూడా ఖచ్చితంగా దానికి బ్యాక్ అండ్ చేసి చూపిస్తాను. అవసరమైతే నేను కేసీఆర్ కాల్ని పట్టుకొని అయినా సరే మిమ్మల్ని తెలంగాణ